జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఒకళ్ళు ప్రశ్న వేశారు. కృష్ణవేణి గారు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేశారు. కంపల్సరీగా వుడ్డుతో తయారు చేసిన సింహద్వారం మాత్రమే పెట్టారా, వేరే ఆల్టర్నేటివ్గా ఏమైనా పెట్టచ్చా? ఎందుకు ఈ సందేహం వచ్చింది? మనం ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లలో చూస్తుంటే చెదలు పట్టడము, తొందరగా పాడైపోవటం గడపలు అనేవి సంభవిస్తున్నాయి. దీనికి పర్యవసానంగా ఏం చేస్తున్నారంటే WPC డోర్లు పెడుతున్నారు, స్టీల్ డోర్లు మెయిన్ డోర్ లాగా కూడా వాడుతున్నారు. నేను చెప్తున్నాను, తప్పనిసరిగా 2 గడపలైనా కానీ వుడ్డుతో తయారు చేసినవి పెట్టమన్నా. ఒకటి ప్రధాన సింహద్వారము, రెండోది వేరే దిక్కుల ద్వారం కానీ పూజ గదిలోది కానీ ఏదైనా కానీ పెట్టుకోవాలి. ఈ 2 మటుకు తప్పనిసరిగా మనం గడప చెక్కతో తయారు చేసినటువంటి గడపతో కూడుకున్న ద్వారాన్ని ఏర్పాటు చేయాలని చెబుతున్నాను. ఆల్టర్నేటివ్ చాలానే ఉంటున్నాయండి. అల్యూమినియం డోర్లు పెడుతున్నారు, ఐరన్ డోర్లు పెడుతున్నారు, గ్రానైట్ డోర్లు అంటున్నారు, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. WPC వస్తున్నాయి, చాలా వచ్చినాయి, జింక్ వచ్చింది, చాలా వచ్చినాయి. కానీ మనకు సింహద్వారం యొక్క లక్షణాలు ఆ సబ్జెక్టులోకి వెళ్తే కనుక చెక్కతో తయారు చేసినటువంటి మాత్రమే పెట్టాలని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణాల్లో ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా మనం యూటిలైజేషన్ చేసుకుని ఆ నియమాన్ని పాటించడం చాలా మంచిది. సింహద్వారం బదులు ఏ ద్వారాలు పెట్టవచ్చు అనేది కూడాను మనకి ఇంతకుముందు ప్రశ్నలు వేస్తున్నాము. దానికి సంబంధించిందే ఇది కూడా. జై శ్రీమన్నారాయణ.